चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, खिदमत म्यूचुअली एडेड कोऑपरेटिव क्रेडिट सोसाइटी लिमिटेड अदोनी की आज इफ्तिताही तकरीब अमल में आई। ये सोसाइटी एक बैंक की तरह काम करेगी जो बिला सूदी होगी। इसका मकसद आवाम को सूद की लानत से बचाना है। ये तकरीब खिदमत सोसाइटी बमुकामिल चंदा हुसैनी दरगाह अदोनी में मुनाकिद हुई। तकरीब में मेहमानान खुसूसी के तौर पर मोहम्मद रफ़ीक साहब सदर JIH आंध्र प्रदेश, डॉक्टर मधुसूदन MLC अदोनी, मनोज रेड्डी YSR लीडर, मोहम्मद करीमुद्दीन साहब जनरल सेक्रेटरी JHAP विजयवाड़ा, इकबाल हुसैन सेक्रेटरी सहूलत हैदराबाद के अलावा मुकामी मुअज़्ज़िज़ शख्सियात शरीक रहे। सदर खिदमत सोसाइटी अदोनी हलीम सिद्दीकी साहब ने मुख्तसर सोसाइटी का तारुफ़ किया, जबकि मुअतमिद खिदमत सोसाइटी जनाब महालती मोहम्मद इसाक निज़ामी साहब ने आवाम को इस खिदमत सोसाइटी से इस्तेफ़ादा करने की अपील की। सदर जलसा मोहम्मद रफ़ीक साहब ने खिदमत सोसाइटी से मुताल्लिक़ तफसीली तौर पर तेलुगु ज़बान में बताया। बाद अज़ां मोहम्मद करीमुद्दीन साहब विजयवाड़ा और इकबाल हुसैन साहब ने भी बेहतरीन अंदाज में सोसाइटी के खिदमात से मुताल्लिक़ बयान किया। आखिर में मनोज रेड्डी और डॉक्टर मधुसूदन MLC ने सोसाइटी के तरीक़ाकार की तारीफ़ की और आवाम के लिए फ़ायदामंद करार दिया। ख़बरस प्रोग्राम MLC अदोनी मधुसूदन, मनोज रेड्डी और मोहम्मद रफ़ीक साहब के हाथों से रिबन कटिंग के ज़रिए इफ्तिताह अमल में आया। इस मौके पर खिदमत सोसाइटी के तमाम सदर अराकीन शरीक रहे। వారి నిజ జీవితాల్లో కూడాను ఇస్లాం చూపేటటువంటి నిజ ఇస్లామీయ బోధనలు వారు అమలు పరచాలి। ముఖ్యంగా వడ్డీని ఇస్లాంలో నిషేధం చేయడం జరిగింది, వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేయడం జరిగింది। రెండోది ఇస్లాం ప్రకారం అల్ యదుల్ ఉలిల్ ఖైరా మిన యదు సుఫ్లా అని చెప్పడం జరిగింది। ఇచ్చే చేతులు తీసుకునే చేతుల కంటే మిన్న అప్పర్ హ్యాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద లోయర్ హ్యాండ్। అప్పర్ హ్యాండ్ అంటే మనం ఏమనుకుంటాం, ఇచ్చే చేతులు దానం చేసే చేతులు అంటే ఎవరికైనా దానం ఇవ్వడం, సహకరించడం, లేదంటే ఎవరికైనా పేదవారికి ఒక సమాజానికి ఇవ్వాలి, లేదంటే వారికి సహకరించాలనేటువంటి దృక్పథంతో ఏ సమాజం కూడా ఉద్భవించలేదు। మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఖిద్మత్ ద్వారా ఏ కార్యక్రమాలైతే నిర్వహించాలనుకున్నామో వాస్తవానికి ఇది ప్రభుత్వ పరంగా ప్రజలకు అండగా చేయాల్సినటువంటి పనులు। ప్రభుత్వాలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఈ అంశంపై ప్రత్యేకించి శ్రద్ధ చూపడం వల్ల ఈరోజు సహాయ సహకార సంఘాలు ముందుకొచ్చి పేదవారికి కూడాను సహాయం చేయాలనేటువంటి తపనతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది। మిత్రులారా, ఇలా మనం చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఇందులో ఇప్పటివరకు ఉర్దూలో చెప్పినట్టు కేవలం ఒక కస్టమర్లా కాదు, ఇది ఒక సొసైటీగా రావడం జరిగింది। ఆ సొసైటీలో ప్రతి ఒక్కరు కూడాను ఒక యజమానిగా భావించాలి। आंध्र प्रदेश, तेलंगाना और कर्नाटका में हमारी अपनी 44th ब्रांच के इफ्तिताह का उसने मौका इनायत फरमाया और शहर अदोनी के मौजूदीन का भी और तमाम इस काम के अंदर पार्टिसिपेट करने वाले लोगों का भी, उन सब को भी मुबारकबाद देता हूँ। खिदमत सोसाइटी आंध्र प्रदेश लो 10వ బ్రాంచ్ ఈరోజు ఈ అదోని పట్టణంలో ప్రారంభించుకోవడం శుభ పరిణామంగా నేను తలుస్తూ, ఈ ఉన్నత సత్కార్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ మధుసూదన్ గారు MLC అదోని, యువ నాయకులు శ్రీ మనోజ్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారి తనయులు,
అలాగే శ్రీ ఇక్బాల్ గారు, శ్రీ కరీముద్దీన్ గారు, ఇంకా వేదిక మీద చాలామంది ఉన్నారు. అందరి పేర్లు సంబోధిస్తే కాలతీతం అవుతోంది. ఈ సత్కార్యంలో హాజరైనటువంటి పెద్దలందరికీ, సోదరులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను చెప్పినటువంటి అరబీ పదం యొక్క అర్థం దైవ శాంతి మనందరిపై కురియుగాక అని. ముస్లింలు పరస్పరం ఒకరికొకరు ఎదురైనప్పుడు సలాం చెప్పుకోవడం మీరు వింటూ ఉంటారు. సలాం అంటే శాంతి, అస్సలాం అలైకుం అంటే దైవ శాంతి మీపై కురియుగాక అని ఈ పదాలకు అర్థం. ముఖ్యంగా ఈరోజు ఏ ఖిద్మత్ సొసైటీ అయితే ఏర్పాటు చేయబడిందో అది ఇస్లామియా బోధనల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బోధన. ముస్లింల విశ్వాసంలో ఒక అంతర్భాగం. ముస్లింల విశ్వాసంలో అంతర్భాగం ఎందుకు అంటే, మీరు ఒకే దేవుణ్ణి ఎలాగైతే విశ్వసించారో, మరణానంతర జీవితాన్ని, స్వర్గ నరకాన్ని ఎలాగైతే విశ్వసించారో, ఈ విశ్వాసపు కిరణాలు మీ జీవితంలో కనబడాలి అనేది దేవుని ఆదేశం. కాబట్టి ప్రతి ముస్లిం కూడా సంవత్సరానికి ఒకసారి స్తోమత కలిగిన వాళ్ళు జకాత్ తీస్తారు, స్తోమత లేని వాళ్ళు కనీసం దాన ధర్మాలన్నా చేస్తారు, తాము పస్తులుండైనా సరే ఎదుటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ముస్లింల యొక్క విశ్వాసంలో అంతర్భాగాలు. పొరుగువాడు ఆకలితో ఉంటే తాను మాత్రమే కడుపు నిండా భుజించేవాడు విశ్వాసి కాజా. ఈరోజు ఆదోని అనేటువంటి ఈ పట్టణంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారు ముఖ్యంగా ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే మన స్లమ్ ఏరియాలో చూస్తే వీరందరికీ కూడా ఇటువంటి మైక్రో ఫైనాన్స్ తప్పనిసరిగా అవసరం. గతంలో స్పందన అనేటువంటి ఒక మైక్రో ఫైనాన్స్ ఉంది, మరి అది ఎందుకు పనిచేయట్లేదో తెలీదు. సో ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఆదోళనలో చేసేటువంటి ఖిద్మత్ సొసైటీ బ్రాంచ్ కూడా అన్ని విధాలుగా బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉంటూ దినదినాభివృద్ధి చెందుతూ, అలాగే వారి యొక్క ఆర్థిక సమానతను తీసుకురావాలని, అంతేకాకుండా వీటి గురించి ఇప్పుడు ఏదైతే మన ఆదోని బ్రాంచ్ సభ్యులందరూ కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తే, ముఖ్యంగా అంటే వార్డు వైజ్గా అక్కడ మనం చేయగలిగితే మీరు ఏదైతే మీ లక్ష్యం ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు అనేటువంటిది నా ఆలోచన. ఇది గతంలో భారతదేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ సపరేట్ అయిపోయాక అక్కడ మహమ్మద్ యూనుస్ అనేటువంటి ఒక పెద్ద ఆయన మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వారు అక్కడ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి మహిళలకు చేయూతనిచ్చి వారందరినీ కూడా ఈ రోజున అంటే పాశ్చాత్య దేశాలు వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి నోబెల్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది 2006లో. అంటే ఈ మైక్రో ఫైనాన్స్ అనేటువంటిది చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది. ఇందులో సమసమానత్వం తీసుకురావాలి, పేదవాడుగా ఉండకూడదనే ఉద్దేశంతో అటువంటి ఆలోచన చేసినటువంటి ఇస్లామిక్ వారికి, అలాగే ఆదోనిలో ఈ బ్రాంచ్ నడపడానికి సహకరిస్తున్నటువంటి సభ్యులకు అందరికీ రేపు రాబోయే రోజుల్లో మనది కూడా రాష్ట్రంలో ఒకటి ఉన్నత స్థాయిలో చేరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా ఖిద్మత్ సొసైటీ ఆదోనికి రావడం చాలా విశేషమైనది. ఎందుకంటే ఎక్కడ కూడా వడ్డీ లేకుండా లోన్లు ఇచ్చి ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ, ఇంతకుముందు రఫీక్ గారు చెప్తున్నట్టు చాలా 1995 నుంచి ఇలాంటి సొసైటీ నడపడం, లాభాలతో ముందుకు తీసుకుపోవడం, అదేవిధంగా సొసైటీలో ఎవరికైతే అవసరం ఉందో కొన్ని ఎథిక్స్తో ముందుకు పోతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని అప్పట్లో నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోతున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంతేకాకుండా ఇంతకుముందు మొహమ్మద్ రఫీ గారు మాట్లాడుతూ ఆయన నేను స్పీచ్కి చాలా ఇన్స్పైర్ అయ్యి నాకు కూడా అంటే ఆయన చెప్పే విధానంలో కూడా మనం ఎలా ఆలోచించాలో కాదు, ఎలా ఆలోచించాలనేది, అంటే ఏ విధంగా మనం ఆలోచన చేస్తున్నాం, ఏ విధంగా ఆలోచన చేయాలనేది ఆయన మాటలు నాకు అర్థమైంది. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి గొప్పవారి స్పీచ్ని కూడా మిస్ అవ్వనేది కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ ఫంక్షన్కి యాక్చువల్గా ఎమ్మెల్యే గారు రావాల్సింది, ఆయన మిస్ అవ్వడము, నేను రావడము, యాక్చువల్ నేను కూడా ఈరోజు ఊరికి ప్రయాణం ఉండేది, దాన్ని కూడా సర్లే నేను లేట్ అయిన పర్లేదు ఉంటానని చెప్పడము,
ఆయన మెసేజ్ చాలా నన్ను కూడా కదిలించే విధంగా ఉందనేది కూడా నేను ఆయన ముందుగానే సభముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలాంటి ఆలోచన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినప్పుడు ఏ విధంగా మనం చేయొచ్చు అనేది ఆయన చెప్పినప్పుడు అన్నగారు కూడా దాన్ని కన్సిడర్ చేశారు. ఆ చెప్పే విధానంలోనే ఏ విధంగా చెప్తే మనం జనాలకు రీచ్ అవుతాం అనేది ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ముందుగా వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తాను అనేది కూడా తెలియజేసుకున్నాను. ఇకపై సహాయ సహకారం అందరూ కూడా మేము ఆదోన్లో ఈ కిడ్మత్ సొసైటీకి ఏదైతే ఉందో ఖచ్చితంగా మా సహాయ సహకారం కూడా ఈ కమిటీకి కానీ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు కూడా మేము కూడా అన్నదానంగా ఉంటామనేది కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. सोसाइटी को आधुनिक में कायम करने के लिए जो जद्दोजहद शुरू की थी, जो मेहनत शुरू की थी, वो शख्स को डर मुझको भी लगा था फासला देखकर, डर मुझको भी लगा था फासला देखकर, मगर मैं बढ़ता गया रास्ता देखकर, मगर मैं बढ़ता गया रास्ता देखकर, खुद ब खुद मंजिल नज़दीक आ गई, खुद ब खुद नज़दीक आ गई हो मेरी मंजिल मेरा हौसला देखकर। मेरी मुराद जनाब महादी वो सूद लेने पर मजबूर हो जाते हैं, क्योंकि जो है उन्हें अपना कारोबार चलाना मकसद होता है, उन्हें अपनी जिंदगी चलानी मकसद होती है, तो उन्हें सूद के बगैर चारा नहीं। अफसोस कि जो है उनके मदद करने में जो है बहुत से लोग, बहुत कम लोग आगे आते हैं। तो खिदमत सोसाइटी जो आज आपके दरमियान में लोगों को इंटरेस्ट सूद से बचाने के लिए 50 साल अफवाम के दरमियान में गुजारे हैं, लेकिन हमारे में संजीदगी ना रही। अगर संजीदगी होती तो यकीनन जो है कई इदारे हमारे होते। तो मैं इस उम्मीद के साथ मैं नौजवानों में ये दम भरना चाहता हूँ, ये हौसला दिलाना चाहता हूँ कि आप अपना आसमा हौसले के साथ काम करिए, अपने इदारे कायम करने के लिए एकजुट होकर कोशिशें करिए। देखिए खुलूस और जुनून ही आपको कामयाबी दिला सकता है। We are dedicated ourselves to help the poor and make them strengthen. With this motive we have established. We are very thankful for all the elders who have supported us and make us this successful so far, and in future also we want your support and need so that we will make helpful. तफसीलात को और इसके काम के आगाज़ को समाप्त कर रहे थे। मैं उनकी इस काविश पर इस शेर के ज़रिए अपनी गुफ्तगू का आगाज़ करता हूँ। मैं अकेला ही चला था जानिबे मंजिल, मैं अकेला ही चला था जानिबे मंजिल, लोग आते गए कारवां बनता गया, लोग आते गए कारवां बनता गया। तो ये आज जो हम शहर अदोनी में खिदमत बैंक के नाम से जो ये इसकी इफ्तिताह के मौके पर इतने सारे यहाँ जमा हैं, यकीनन इसमें किसी मुखलिस का हाथ है, किसी की नीयत खालिसा काम कर गई है, तभी तो अल्लाह सुब्हानहू व तआला ने हम सबको यहाँ जमा किया और इस काम को पाए तकमील तक पहुँचा रहा है। देखिए शरई अहकाम पर अगर तफसीली नज़र डाली जाए, वक्त में इतनी गुंजाइश नहीं है कि मैं कुछ तफसील से अर्ज़ करूँ। इतनी बात अर्ज़ करता हूँ कि इस बैंक के क़याम का मकसद सूदी लानत को ख़त्म करना है। आप नमाज यकीनन अल्लाह सुब्हानहू व तआला का हुक्म और इसकी ताकीद पूरे कुरान मजीद में 700 मकामात पर आई है। ज़कात ये भी अल्लाह तबारक व तआला का हुक्म, हज और उम्रा ये भी अल्लाह ताला का हुक्म, और दीगर इबादत भी अल्लाह तबारक व तआला के अहकाम है। अगर कोई बंदा इन अहकाम को ना करे तो वो सिर्फ गुनाहगार होता है, गुनाहगार होता है। लेकिन सूद को अल्लाह ही ने हराम किया है, खिंजीर के गोश्त को अल्लाह ही ने हराम किया है। अगर कोई सूदी मुआमलत करता है गुनाहगार तो होता ही है, लेकिन उसके साथ अल्लाह सुब्हानहू व तआला और उसके रसूल का ऐलान जंग है। हमारी कौम में सूद जैसी लानत से जो है हम बच सकते हैं। इससे हमारे माशरे में हमारी कौम का जो है इसमें जो है फ़ायदा ये है कि जो है तरक्की होगी, कारोबार में तरक्की होगी, हमारी माशरत सुधर जाएगी। और जो छोटे छोटे जो कारोबार के जो लोग जो है मंडी चलाने वाले हैं और फ्रूट का कारोबार करने वाले हैं, ऐसे छोटे छोटे जो है कारोबारों के लिए इनकी माशी हालत इससे सुधारा जा सकता है।
सबसे बड़ी बात यह है कि अल्लाह सुब्हानहू तआला ने कुरान मजीद में इरशाद फरमाता है कि सूद लेना भी हराम है, सूद देना भी हराम है। सूद जैसी लानत से जो है हम इस बैंक के ज़रिए बच सकते हैं, हमारी माशी हालात में सुधार पैदा हो सकता है, छोटे छोटे कारोबार करने वालों को इससे तरक्की मिल सकती है, कामयाबी मिल सकती है। और सबसे बड़ी बात है, अभी हज़रत ने बताया, ये बैंक न सिर्फ मुसलमानों के लिए है बल्कि हर कौम के लिए है। ये सबसे बड़ी बात है। इससे और पर इसाक साहब की मजबूरियों की वजह से, क्योंकि वो अगर नहीं होते तो उनके जैसा काबिल आदमी शायद मुझे नजर नहीं आया, तो सिस्टम वॉज ऑलमोस्ट वहीं पे कोलैप्स हो गया। तो खुशी इस बात की है कि वो सपना जब मैं लेके चला था, हम लेके चले थे, आज वो पूरा हुआ। नंबर 1। नंबर 2, लिमिटेड टाइम में मैं आपको, जब ये सोसाइटी यहाँ पर आई तो बार बार ये बात चल रही थी कि सोसाइटी का मकसद क्या है, नीयत क्या है, इरादा क्या है। पहली मीटिंग में जब मुझे बुलाया गया तो मुझे खास तौर पर ब्रीफ किया गया कि एक स्कूल ऑफ थॉट को रिप्रेजेंट करते हैं और इनके ख्यालात कुछ और हैं, दे हैव कम विद ए हिडन एजेंडा, और मैंने जिम्मेदारी ली कि इस हिडन एजेंडा को आई टेक केयर ऑफ इट। मैंने इसको शो मस्ट गो ऑन बिकॉज इन लोग दे बिलोंग टू ए स्कूल ऑफ थॉट। यहाँ पे जितने सारे बैठे हैं दे ऑल बिलोंग टू डिफरेंट स्कूल ऑफ थॉट। मुसलमानों में कई तंजीमें हैं, कई इरादे हैं, कई ख्यालात हैं, पर हम मुसलमान हैं। काफी चर्चा हुआ पहली मीटिंग में कि दे हैव कम विद ए हिडन एजेंडा टू प्रमोट ए पर्टिकुलर स्कूल ऑफ थॉट एंड दे हैव मेड दिस एज एन इंस्ट्रूमेंट टू कैरी फॉरवर्ड देयर एजेंडा। इफ यू पीपल आर प्रेजेंट एट दैट मोमेंट, आई हमारा फोन पड़ रहा है। I'm going to